Joy University, best emerging university in South India. For admissions, contact. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లుంబిని పూజల. డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు, ఎలా ప్రాపర్గా ఛానలైజ్ చేయాలి అండ్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది ఇప్పుడు దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పాలి కదా. సో మరి ఈ మార్కెట్ కండిషన్స్ని బట్టి మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అవన్నీ కూడా ఒక ప్రాపర్ అనాలిసిస్ ఇవ్వడానికి, మన డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి టుడే వీ హ్యావ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు సార్ విత్ us. సో ఆయనతో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. హలో సార్. హలో అండి, థ్యాంక్ యూ. సో జనరలీ మాట్లాడుకుంటాం కదా సార్, ఆయిల్ ప్రైజెస్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ని, ఎవ్రీ ఫీల్డ్ని ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి. సో స్టాక్ మార్కెట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఇండియాలో ఈ రీసెంట్ కరెన్సీ మూవ్మెంట్స్ కానీ, ఆయిల్ ప్రైజెస్ హైకింగ్ కానీ? కరెన్సీ మూమెంట్స్ అన్నప్పుడు మనం వీ లుక్ ఎట్ డాలర్ వర్సెస్ రూపీ ప్రైమరీలీ. ఓకే, అది మనకి డాలర్ ఈ మధ్య వీక్ అవుతోంది ఇంటర్నేషనల్ కరెన్సీస్లో, డాలర్ ఇండెక్స్ని చూసుకుంటే. కానీ అగెయిన్స్ రూపీ ఇట్ హెస్ బీన్ స్ట్రెంగ్థెనింగ్, అంటే రూపీ డాలర్కి అగెయిన్స్ వీక్ అవుతుంది. అంటే ఒక డాలర్ కొనాలి అంటే మనం ఇండియన్స్ హ్యావ్ టు స్పెండ్ మోర్, వీక్ అవడం ఉంటాయి. ప్రస్తుతం మన డాలర్, మన రూపీ 86 ఎంతలో ఉంది ప్రస్తుతం. అది ఇయర్ బిగినింగ్లో 80-82 ఉందేమో, ఫిబ్రవరిలో. అంటే డాలర్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ వీకెనింగ్ అగెయిన్స్ట్ గ్లోబల్ కరెన్సీస్. ఆ విషయం పక్కన పెడితే మన రూపీ వర్సెస్ డాలర్, రూపీ హెస్ బిన్ డెప్రిషియేటింగ్, వీక్ అవుతుంది. దీన్ని బట్టి ఏమవుతుందంటే మన ఇంపోర్ట్ బిల్, మన ఇంపోర్ట్స్ బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్. మన ఇంపోర్ట్స్ అన్ని కూడా మెజారిటీ విల్ బి ఇన్ US డాలర్స్. అంటే ఒక డాలర్ కొనాలంటే ఇండియన్స్ మనం ఎక్కువ రూపీస్ ఖర్చు పెట్టాలి. సో మనది ఐ థింక్ అబౌట్ 70% ఇంపోర్ట్ బిల్ ఈజ్ ఆయిల్ లేదండి. సో ఆయిల్ ప్రైసెస్ పెరిగినా, డాలర్ రూపీ వీకెన్ అయినా మనకి యూ హ్యావ్ టు పే మోర్. అంటే మన ఇంపాక్ట్ ఆన్ ది ఎకానమీ విల్ బి, బడ్జెట్ విల్ బి హై. ఏం చేసినా అది ఇబ్బంది మనకి. అది సరే, మన ఇండియా హ్యాస్ బిన్ డూయింగ్ సమ్ టింకరింగ్ ఆర్ సమ్ మేనేజ్మెంట్ ఆఫ్ డాలర్ అండ్ అదర్ కరెన్సీస్. అంటే కొన్ని రూపీస్లో పే చేయడం ట్రై చేస్తే మనం ఇరాన్తోనూ వాటితో, లేకపోతే రష్యా వాళ్ళతోనూ, రష్యా అండ్ ఇండియాకు ఉన్న కరెన్సీ దీంట్లో మనం ట్రై చేస్తాం. కానీ ఐఎమ్ నాట్ టూ షూర్ వెరీ ఇట్ ఈస్ గోయింగ్. కానీ డాలర్లో చాలా ఇంపాక్ట్ మనకు వస్తుంది మనకు అది. సో ఇలా వచ్చినప్పుడు మన ఓన్ బడ్జెట్స్, మన ఓన్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఇది బాగా ఎఫెక్ట్ అవుతాం మనం. సో అది మనం తప్పదు. ఎస్టిమేట్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు 86 ఎంతో ఉంది ఇండియన్ రూపీ వర్సెస్ డాలర్. బై 2029 or 30, అంటే ఇంకొక 5 ఏళ్లలో అది 100 టచ్ అయిపోతుందని టాక్ అయితే ఉంది, ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అంటే 100 అయిపోతే అది మనం సంబరపడాలా, లేకపోతే యూ షుడ్ ఫీల్ కన్సర్న్ అంటే కన్సర్న్ యాక్చువల్గా. అప్పుడు మన ఇంపోర్ట్ బిల్ కూడా ఎప్పటికీ పెరిగిపోతుంది. అన్లెస్ వీ లుక్ ఎట్ ఆప్షన్స్ టు రెడ్యూస్ అవర్ డిపెండెన్స్ ఆన్ క్రూడ్ ఆయిల్. మన ఎనర్జీ రిసోర్సెస్లో క్రూడ్ ఆయిల్ కాకుండా మనం ఇంకా ఆల్టర్నేట్ రెన్యూబుల్ ఎనర్జీస్, సోలార్, తర్వాత విండ్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, ఇలాంటి మనం సోర్సెస్లో కానీ మనం సరిగ్గా దాన్ని ఇంకొంచెం క్యాపిటలైజ్ చేసి, ఇంకొంచెం కమర్షియలైజ్ చేసుకుని, మన ఎనర్జీ నీడ్స్ మనం అక్కడి నుంచి తీసుకుని మనం క్రూడ్ ఆయిల్ డిపెండెన్స్ తగ్గించుకుంటే, అప్పుడు మన ఆయిల్ బిల్ తగ్గితే డాలర్ రూపీ 100 అయినా, 90 అయినా, 100 అయినా కొంచెం మేనేజబుల్ లెవెల్లో ఉంటామని హోప్ చేయొచ్చు మనం. అలాగే మన ఓన్ ఫైండింగ్, మన ఓన్ ఆయిల్ వెల్స్ కూడా మనం ఇండియా ఇస్ యాక్టివ్లీ ఎక్స్ప్లోరింగ్. మేజర్ న్యూస్ వచ్చింది మొన్న, మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర మేజర్ ఆయిల్ ఫైండ్ మనకు వచ్చింది అని న్యూస్ రిపోర్ట్ అయితే వచ్చింది. అది కమర్షియల్గా ఎప్పుడు ప్రొడక్షన్కి వస్తుంది, దాన్ని బట్టి మనకి ఇంపోర్ట్స్, ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గుతాయా అని టు బి రియలీ సీన్. అది కానీ నిజంగా జరిగితే దట్ విల్ బి బిగ్ బూన్ ఫర్ ఇండియా, బికాజ్ మన ఆయిల్ బిల్ తగ్గించుకుంటే దట్ విల్ రెడ్యూస్ అవర్ ఇంపోర్ట్ బిల్. అప్పుడు రూపీ కొంచెం వీకెన్ అయినా కూడా మనం దాన్ని ఇచ్చేసుకోవచ్చు. ఇవన్నీ అయినప్పుడు మనకి స్టాక్ మార్కెట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని మీరు అడిగిన క్వశ్చన్ ఇందాక మీరు. అంటే ఒకవేళ కానీ మన కరెన్సీ వల్ల, ఫ్లక్చుయేషన్స్ వల్ల, ఆయిల్ సినారియో వల్ల మన స్టాక్ మార్కెట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని. స్టాక్ మార్కెట్ ఎలా అంటే అది చాలా సెన్సిటివ్ పారామీటర్. అది ఏ ఎఫెక్ట్ వచ్చినా ఎఫెక్ట్ అయిపోతుంది స్టాక్ మార్కెట్. డాలర్ పడినా ఎఫెక్ట్ అవుతుంది, పెరిగినా ఎఫెక్ట్ అవుతుంది, ఆయిల్ ప్రైస్ పడినా అవుతుంది. అలాగే చాలా ఫ్యాక్టర్స్ వల్ల, బికాజ్ ఇంటర్ప్లే చాలా ఉంది ఫ్యాక్టర్స్లో.
సో ఒక ఫ్యాక్టర్ వల్ల చెప్పడం కష్టం, కానీ ఓవరాల్గా మన ఎకానమీ కానీ వీక్ అంటే రిలేటివ్లీగా కొంచెం మనం స్ట్రెయిన్లో ఉంటే మనం స్టాక్ మార్కెట్ కూడా స్ట్రెయిన్లో కనిపిస్తుంది. ఓకే. అంటే మన కంపెనీస్ కూడా పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే కూడా అవి కొంచెం ఇబ్బందికరంగానే పెర్ఫామ్ చేస్తాయి. బికాజ్ ఫండ్స్ ఎలొకేషన్స్ కానీ బ్యాంకింగ్లో మనీ సర్క్యులేషన్ కానీ అన్నీ ఎఫెక్ట్ అవుతాం మనం. అయినప్పుడు మన స్టాక్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం, బాగానే ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎఫెక్ట్ అయితే మన మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే డైరెక్ట్ స్టాక్స్ కానీ మన బ్యాంక్స్ పెర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇబ్బందికరంగానే ఉంటామని అనుకోవచ్చు వాటి అలా. అది ఓకే. సో మీరు చెప్పేది వింటూ ఉంటే ఈ మధ్య మూవీ వచ్చింది కదా సార్, శేఖర్ కమలాది, కుబేరా అని చెప్పి, దాంట్లో కూడా ఆయిల్ రిజర్వ్స్ దొరుకుతాయి. సో హౌ విల్ ఇట్ ఎఫెక్ట్ అనేది దట్స్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ థింగ్, బట్ అది గుర్తొచ్చిందని చెప్తున్నాను సార్. ఎస్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయిల్ ప్రైసెస్ హైక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి సార్. సో స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుందని కూడా చెప్పారు. సో ఎక్కువగా ఏ స్టాక్స్ అండ్ ఏ కంపెనీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? చెప్పాలంటే ఇప్పుడు ఆయిల్ ప్రైస్ హైక్ అయితే మనకి పెట్రోల్ డీజిల్ పెరిగిపోతాయి మన ఓన్ కన్సంప్షన్లో. అది పెరిగితే మన ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోతుంది, మన లాజిస్టిక్స్ పెరిగిపోతాయి. అంటే గూడ్స్ ఫ్రమ్ ఏ టు బి వెళ్ళాలి అంటే దాని ప్రైస్ పెరిగిపోతుంది, కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. మన వెజిటేబుల్స్ అవనండి, ఇండస్ట్రియల్ గూడ్స్ అవనండి, ఏదైనా సరే పెరిగిపోతాయి. మన ఏవియేషన్ అంటే ఫ్లై చేయాలన్నా లేకపోతే ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. సో దీనికి సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇందాక మనం అనుకున్నట్టు ఇప్పుడు క్విక్ కామర్స్ బిజినెస్ బాగా ఇండియాలో బాగా స్ట్రాంగ్గా ఉంది. అవన్నీ పెరిగిపోతాయి ప్రైసెస్ అన్నీ కూడా. ఎఫోర్డబిలిటీ అంటే కామన్గా మనం ఆర్డర్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే మనం వాడిది రేపు చూసుకుందాలి అనే అవకాశం ఉంది, నెక్స్ట్ మంత్ కొందాలి ఇవాడు కాదనే అవకాశం ఉంది. అలా ప్రతి వాళ్ళు పోస్ట్పోన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఎకానమీని స్లో డౌన్ అవుతుంది. ఒకసారి మళ్ళీ ప్రైసెస్ నార్మలైజ్ అయ్యి మనం మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ రావాలి అంటే మళ్ళీ దాని టైం పడుతుంది. 6 months 8 months 1 year పట్టేస్తుంది. అండ్ సడన్గా బటన్ ఆన్ చేస్తే కారు వెళ్ళిపోయిన లెవెల్లో ఉండదు. సో ఇండియా కూడా అందుకని ఇప్పుడు హైబ్రిడ్ వెహికల్స్, ఈవీ వెహికల్స్ ఎక్కువ ఫోర్స్ ఎందుకు పెడుతుంది అంటే టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఆయిల్. ఇది లాంగ్ టర్మ్లో అప్పుడే మనం బాగా ఈవీ అవగాహన చాలామందికి వచ్చేసినప్పుడు 2 wheelers అవ్వచ్చు, కార్స్ అవ్వచ్చు, మల్టిపుల్ బెనిఫిట్స్ అవ్వలే. పొల్యూషన్ కంట్రోల్ ఉంటుంది, మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీకి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. ఆఫ్టర్ కోవిడ్ కూడా ఈవీస్ 2 wheelers స్పెషల్లీ ఎక్కువగా. ఎస్. సో దాన్ని బట్టి మనకి ఆయిల్ బిల్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది. అలా మనం అట్ సేమ్ టైం లుక్ అట్ ఆల్టర్నేట్ ఎనర్జీస్, మనం విండ్ మిల్స్, సోలార్, న్యూక్లియర్, హైడ్రో పవర్, ఇవన్నీ కూడా మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకొంచెం పెంచుకుంటే మనం ఇట్ గివ్స్ అస్ సమ్ ఎక్స్ట్రా బెనిఫిట్. అట్ ది సేమ్ టైం మన ప్లాన్ బి కూడా మన గవర్నమెంట్ దగ్గర ఉంటుంది ఎప్పుడూను. రష్యాని తెచ్చుకోవడమా లేకపోతే యూఎస్ని తెచ్చుకోవడమా, చాలా మనకి ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి. సో దాన్ని బట్టి కూడా మనం ఆ ఓవరాల్ వెయిటెడ్ యావరేజ్ చూసుకుంటే ఆయిల్ బిల్ మంది తక్కువ చేసుకునే ప్లాన్ గవర్నమెంట్ కూడా యాక్టివ్గా మూవ్ అవుతుంది నా ఉద్దేశంలో. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నవారు, ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ చుట్టూ ఫ్యాక్టర్స్ అనేవి కూడా చాలా క్లియర్గా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.